హే గైస్, ఈరోజు మన వీడియో అంటే చాలామంది 90% షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు చాలా రాంగ్ అప్లోడ్ చేస్తారు. కరెక్ట్గా వ్యూస్ కూడా సరిగ్గా రావన్నమాట. సో అది ఎలా అప్లోడ్ చేయాలి షార్ట్ అన్నది ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో. అంతేకాకుండా షార్ట్స్కి థంబ్నెయిల్ కూడా ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. చాలామంది థంబ్నెయిల్ అయితే యాడ్ చేయరు. ఫస్ట్ థంబ్నెయిల్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏదో ఒక వీడియోని ఎడిట్ చేసుకోవడం ఒక యాప్లో ఎడిట్ చేస్తాం కదా, అక్కడ చూడండి 59.267 ఉంది. మనకి 60 సెకండ్ వరకు పెట్టుకోవచ్చు. అంత ఉంచుకొని థంబ్నెయిల్ డైరెక్ట్ యాడ్ చేసుకోండి. దీంట్లో వీడియోలోనే థంబ్నెయిల్ యాడ్ చేసేయండి. యాడ్ చేసుకుని చిన్నది కట్ చేసుకోండి. ఎందుకంటే టైం ఎక్కువ ఉంది కదా, మరి 1 minute 3 ఉంది కాబట్టి మనకి 60 seconds కావాలి కాబట్టి కట్ చేస్తాం. ఇప్పుడు వీడియోలోనే థంబ్నెయిల్ ఉంది, సో మనకి ఇంకా ఈజీ అనమాట. సో వీడియో సేవ్ చేసుకోండి. నేను కైన్మాస్టర్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసుకొని యూట్యూబ్ ఓపెన్ చేయండి, ప్లస్ క్లిక్ చేయండి. ఏ వీడియో ఉందో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. అక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే, నెక్స్ట్ క్లిక్ చేసి కింద ఇక్కడ ఉంది కదా, ఇలా ఇలా కనబడితే థంబ్నెయిల్ ఏమో అనుకుంటారు అందరూనే. అది థంబ్నెయిల్ కాదు, ఇంకా యాడ్ అవ్వలేదు, మనం యాడ్ చేయాలి. అక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా పైన, ఆ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఎడిట్ అనమాట. కింద ఇలా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసి ఎక్కడైతే థంబ్నెయిల్ ఉందో అక్కడ ఆపాలి. నిజంగా థంబ్నెయిల్ దగ్గర ఉన్నా కానీ మనం మళ్ళీ డ్రాగ్ చేసి అక్కడ ఆపి డన్ క్లిక్ చేయాలి. అప్పుడు థంబ్నెయిల్ యాడ్ అయినట్టు. సో ఇక్కడ ఇది టైటిల్. చాలామంది రాంగ్ చేస్తారు. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తారు. హ్యాష్ ట్యాగ్స్ కాదు ఇవ్వాల్సింది, టైటిల్ ఇవ్వాలి. మీ వీడియో సెర్చ్ చేస్తే మీ వీడియో రావాలి. సో అందుకు ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ అయితే కొంచెమే ఉంటుంది, టైటిల్ అయితే ఫుల్గా సెర్చ్ చేసి వస్తుంది అనమాట. సో టైటిల్ ఇచ్చుకోండి. నేను ఏమి ఇస్తున్నాను, యూపీఐ పేమెంట్ వితౌట్ ఇంటర్నెట్ అని చెప్పి ఇస్తున్నాను. 100 ఉంటాయి కాబట్టి 100 టెక్స్ట్లో మీరు ఏదైనా సరే, 100 letters మీరు ఏదైనా సరే ఫుల్గా ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకుని ప్రైవేట్లో పెట్టుకుని ఎడిట్ చేసుకోండి. నేను పబ్లిక్లో పెట్టేసి పబ్లిక్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎడిట్ చేయాలన్నమాట. చాలామంది ప్రైవేట్లో పెట్టి ఎడిట్ చేస్తారు. అప్లోడ్ క్లిక్ చేయండి, అందాక అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది గూగుల్లోకి వెళ్ళి ట్యాగ్స్ ఇవ్వాలి. మెయిన్ ట్యాగ్స్ ఎవరెవరు rapidtags.io అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి, క్లిక్ చేయండి, దాన్ని ఇక్కడ రాయండి. ఇక్కడ చాలామంది ట్యాగ్స్ రాసినప్పుడు మిస్టేక్ చేస్తున్నారు. ఏంటంటే, నేను యూపీఐ పేమెంట్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను చూడండి, అక్కడ షార్ట్కట్ యాడ్ అయిపోతుంది. చూడండి, యూపీఐ అంటే వైఓయూ అని చెప్పేసి ఆటోమేటిక్గా షార్ట్కట్ వచ్చేస్తుంది అనమాట. యూపీఐ కొడుతుంటే వైఓయూ యూ పేమెంట్ వితౌట్ ఇంటర్నెట్. సో అది చూడట్లేదు, ఎవరు టైటిల్ టైప్ చేస్తున్నారో చూడట్లేదు. చూడండి, ఇప్పుడు ట్యాగ్స్ ఏమొచ్చినాయి, దీనికి సంబంధం లేదు. సో ఇవి కాపీ చేస్తున్నారు, సో వ్యూస్ రావట్లేదు. సో ఇలా కాదు, కరెక్ట్గా టైటిల్ అక్కడ పైన ఏమిస్తున్నా చూసుకోండి. పైన సెర్చ్లో కరెక్ట్గా టైప్ చేయండి. కరెక్ట్గా మీకు నచ్చినట్టు టైప్ చేయండి. ఇంగ్లీష్లో కూడా అవసరం లేదు, మీకు తెలిసినంత వరకు టైప్ చేయండి. జస్ట్ మ్యాటర్ టైప్ చేయండి అంతే. ట్యాగ్స్ చాలా వస్తాయి. సో ఆ ట్యాగ్స్ని చూడండి, యూపీఐ పేమెంట్, హౌ టు పే యూపీఐ పేమెంట్ వితౌట్ ఇంటర్నెట్ అని సెర్చ్ చేస్తున్నాను. చూడండి వచ్చినాయి. ఇప్పుడు కరెక్ట్ అయిందనమాట ఇవి. సో దీని కిందకు వచ్చి కాపీ చేసుకోండి. ఇవి ఎక్కడ పేస్ట్ చేయాలో చెప్తాను నేను. థర్డ్, వైట్ స్టూడియో యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఉంటుంది షార్ట్, ఇందాక అప్లోడ్ చేసాం కదా, ఆ షార్ట్ క్లిక్ చేయండి. చేసి పైన పెన్సిల్ జంప్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎడిట్ అనమాట. ఇక టైటిల్ ఉంది కదా, సో ఆ టైటిల్ని డిస్క్రిప్షన్ కూడా రాయాలి. ఫస్ట్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి మనం గుర్తుపెట్టుకున్నాం బాగానే. మనకు బాగా గుర్తుపెట్టేది ఏంటి, టైటిల్, డిస్క్రిప్షను, ట్యాగ్స్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. షార్ట్స్ వీడియోస్కి ఎవరెవరు నేను చెప్తున్నాను అలా చేయండి. డిస్క్రిప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ట్యాగ్స్ పేస్ట్ చేయండి. మళ్ళీ ట్యాగ్స్లోకి వెళ్ళండి కింద, మళ్ళీ అక్కడ ట్యాగ్స్ కూడా సేమ్ ట్యాగ్స్ పేస్ట్ చేయండి. కేటగిరీ ఉంటుంది చూడండి కింద, కేటగిరీ క్లిక్ చేసుకుని మీది ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు పైన టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ని కూడా కాపీ చేసి డిస్క్రిప్షన్లో వేయండి. ఇక్కడ వేయండి డిస్క్రిప్షన్లో. ఎందుకంటే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు టైటిల్ వల్ల కానీ, ట్యాగ్స్ వల్ల కానీ, డిస్క్రిప్షన్ వల్ల కానీ మన వీడియో వాళ్ళకి వస్తుంది అనమాట రికమెండేషన్లోకి. సో ఇలా చేసి అప్లోడ్ చేస్తే, సేవ్ చేయండి. ఇలా చేసి అప్లోడ్ చేస్తే అప్పుడు జనాల్లోకి మన వీడియో వెళ్తుంది, బాగా క్లిక్ అవుతుంది. అంతేగాని టైటిల్లో హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వద్దు, ట్యాగ్స్లు ఇచ్చుకోండి.
మళ్ళీ వైటీ స్టూడియోలోకి వచ్చి అప్పుడు ట్యాగ్స్ ఇచ్చుకోండి. అంతేగాని అక్కడ ఓన్లీ టైటిల్ మాత్రమే ఇవ్వండి. అదనమాట. సో ఇలా చేస్తే మనకు వీడియో కూడా ఎవరన్నా సెర్చ్ చేసినప్పుడు మన షార్ట్ వీడియో కూడా వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళకి వెళ్ళడం వల్ల కొంచెం వైరల్ అవుతుంది అనమాట. చూడండి అన్ని థంబ్నెయిల్స్ ఉంటాయి, టైటిల్ ఉంటాయి తప్ప హ్యాష్ ట్యాగ్స్ ఉండవు. అందుకు ఇది నేను ఎవరైనా సెర్చ్ చేస్తే ఫస్ట్ మన వీడియో కూడా వస్తుంది. ఎందుకంటే ట్యాగ్స్, డిస్క్రిప్షను, టైటిల్ అన్నీ క్లియర్గా ఇచ్చాం కాబట్టి. యూట్యూబ్లో వీడియో ఎవరికైనా రికమెండేషన్లోకి వెళ్ళాలి, మన వీడియో వ్యూస్ రావాలంటే ఇలా టైటిల్ కరెక్ట్గా ఇచ్చుకొని, డిస్క్రిప్షన్లో కరెక్ట్గా ఇచ్చుకొని, ట్యాగ్స్ కరెక్ట్గా ఇచ్చుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మన వీడియో అన్నది బయటికి వెళ్తుంది. అంతేగాని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసుకుంటే అవ్వదనమాట. ఓకే, ఇలా చేయాలి. చాలామంది చేయట్లేదు ఇలాగా. ఇలా ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇలాంటి ఆఫర్స్ అంటే లాస్ట్ టైము మనకి 30,000 ఉన్నది మనకి 3,000కి వచ్చిందన్నమాట మొబైల్. అలాంటి ఆఫర్లు నైట్ టైం పెడతారు, మళ్ళీ తీసేస్తుంటారు. సో ఆ ఆఫర్లు మీకు తెలియదు అనమాట. సో ఇప్పుడు బిగ్ బిలియన్ సేల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎలా పెడుతున్నారో అలాగా డైలీ పెడతారు. 9 గంటలకు కానీ లేదా 12 గంటలకు కానీ అలా పెడతా ఉంటారు. అలాంటి ఆఫర్లన్నీ కలిపి నేను ఆ లింక్ తీసుకెళ్ళి నా టెలిగ్రామ్ ఐడీలో పెడతాను. సో టెలిగ్రామ్లో పెడితే మీరు అది వెంటనే క్లిక్ చేసుకుని మీరు పర్చేస్ చేశారనుకో మీరు చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. సో అలాంటి లింక్ అయితే నేను కింద కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాను. దాన్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ జాయిన్ అయిపోండి. జాయిన్ అయ్యి అలా ఉండండి. మీకు ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు సడన్గా పెడతాను అనమాట. మీరు క్లిక్ చేసుకుని మీరు కొనుక్కోవచ్చు.